Right, welcome back to Big TV Digital Exclusive. Breaking news చూస్తున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ మరో కాంట్రవర్సీలో ఇరుక్కుపోతున్నారు. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ మీట్ లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. అల్లు ఇంకా మెగా ఫ్యాన్స్ లో మరో వార్ కూడా స్టార్ట్ అవ్వబోయే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సంచలనమైన కామెంట్స్ చేశాడు. పుష్ప విజయం అల్లు అర్జున్ ఆర్మీకే అంకితం అని కూడా చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఐ లవ్ మై అల్లు ఆర్మీ అని చెప్పాడు. నా కష్టమంతా మా ఫ్యాన్స్ కోసమే అని కూడా అల్లు అర్జున్ తెలిపాడు. అంతేకాకుండా తన స్పీచ్ లో ఎక్కడా కూడా మెగా ఫ్యాన్స్ పేరెత్తలేదు అల్లు అర్జున్. మరి అల్లు ఆర్మీ అని 2-3 సార్లు ప్రస్తావించాడు బన్నీ. ఇప్పటికే బన్నీ మెగా పేరెత్తకపోవడంపై ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు వేరు మెగా వేరు అంటూ ఫ్యాన్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. మరి సోషల్ మీడియాలో రచ్చ కూడా మొదలైపోయింది. మరి పుష్ప 2 విడుదలకు ముందు నుంచే ఈ వివాదాలు స్టార్ట్ అవుతున్నాయి, కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు సక్సెస్ మీట్లో మెగా ఫ్యాన్స్ కు థ్యాంక్ యూ చెప్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశించిన అభిమానులందరూ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అయిన అంశం కనిపిస్తోంది. కానీ బన్నీ మెగా ఫ్యాన్స్ పేరు ఎక్కడ ఎత్తకపోవడంతో మళ్ళీ సోషల్ మీడియాలో చిచ్చు రాచుకుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదం మొత్తం మళ్ళీ ఫైర్ అప్ అయింది. ఇంకా ఫ్లేర్ అప్ అయిన తర్వాత ఈ బ్లేజ్ ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మెగా ఇంకా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ నిజమే అంటూ ప్రచారాలు కూడా భారీ స్థాయిలో వెలువెత్తున్నాయి. అసలు అల్లు అర్జున్ నిన్న ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ విల్ మేక్ యూ ఆల్ మోర్ మ్యాడ్ 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 ప్రౌడ్. ఐ ప్రామిస్. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ ఐ వాంట్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్. విత్ ఆల్ యువర్ లవ్ అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ తగ్గేదెలే పుష్ప. అప్పుడు చెప్పా, పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను. అందరు కూడా అనుకున్నారు, బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేది. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం, వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం and the success of this film to all my fans. I love you my army, I love you. Thank you for your love and support. I will make you all more mad 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 proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ తగ్గేదెలే పుష్ప. అప్పుడు చెప్పా, పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను. అందరు కూడా అనుకున్నారు, బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేది. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం, వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈ కష్టం అంతా నేను
పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ చేసిన సంచలనమైన కమెంట్స్ అయితే ఇప్పుడు మళ్ళీ వార్కి బిగినింగ్ లాగా అయిపోయింది. ఎస్, అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ ఘటన పైన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, మళ్ళీ అల్లు ఆర్మీకి ఇంకా మెగా ఫ్యాన్స్కి కూడా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యి వార్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మరి దీని గురించి ఏంటి ఇన్ఫర్మేషన్? అంటే అల్లు వారి ఇంట మెగా వివాదాలు అయితే సీరియల్ మాదిరిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు లక్కి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మంటలు పుట్టిస్తున్నాయి. అయితే మొన్న తండ్రి మూవీ ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజును ఉద్దేశించి గేమ్ చేంజర్ మీద అల్లు అరవింద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆర్మీకి ఆదుపోసినట్లయింది. దీనికి తోడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత యావరేజ్ మూవీ అయినా మొగదీరతో బ్లాక్ బస్టర్ కొట్టామని అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా తాజా వివాదానికి పునాది వేశాయి. అయితే నిన్న థ్యాంక్స్ మీట్ జరిగింది. అల్లు అర్జున్ అయితే పుష్పకు సంబంధించి 2000 కోట్లు కొట్టినా గానీ ఈవెంట్ జరగడానికి ఒక ఈవెంట్, అది ఒక ప్రమాదంలో అది చేసుకోలేకపోయారు. ఖచ్చితంగా ఇప్పుడు నిన్న థ్యాంక్స్ మీట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ సన్మానం చేశారు. అన్ని రాష్ట్రాలు అన్ని అక్కడ ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానం చేసే దాంట్లో ఈవెంట్ లో ఖచ్చితంగా ఏం మాట్లాడారు, పుష్ప విజయంకు అల్లు ఆర్మీకి అంకితం అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ పలుమార్లు అందులో గట్టిగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఐ లవ్ మై అల్లు ఆర్మీ అండ్ అల్లు అర్జున్ అని చెప్పడం జరిగింది. నా కష్టం అంతా ఫ్యాన్స్ కోసమే అని అల్లు అర్జున్ కూడా సంబోధించడం జరిగింది. అయితే తన స్పీచ్ లో ఎక్కడ మెగా ఫ్యాన్స్ కూడా పేరెత్తకుండా, ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కడ మెగా ఫ్యాన్స్ అయితే ఉద్దేశించి కూడా మాట్లాడడం జరగలేదు. అయితే అల్లు ఆర్మీ అని కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ మెగా పేరెత్తకపోవడంపై ఫ్యాన్స్ అయితే ఆగ్రహం అవుతున్నారు. అయితే ఇప్పటికే అల్లు వేరు మెగా వేరు అని చెప్పి కూడా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది. ఇది డిసెంబర్ 4వ తారీఖు రిలీజ్ అయినప్పటి నుంచి అంత ముందు నుంచి తర్వాత కూడా అదే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. పుష్ప 2 విడుదలకు ముందు నుంచి కూడా ఈ కొనసాగుతున్న వివాదం ఇప్పట్లో అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే సక్సెస్ మీట్ లో మెగా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్తారని అందరూ ఆశించినప్పటికీ ఖచ్చితంగా, ఎందుకంటే బన్నీ వస్తాడు అని చెప్పేసి అతను గంట మాట్లాడతారని కూడా చాలా మందికి ఇంటిమేషన్ ఉంది. అంటే ఓన్లీ మీడియా సమక్షంలోనే, మీడియా ప్రముఖ పాత్రికేయుల మధ్యలోనే జరుపుకున్నారు సక్సెస్ మీట్. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వాళ్ళు ఎవరికైతే ఎంట్రీ లేదు చెప్పుకోవచ్చు. కానీ బన్నీ మెగా ఫ్యాన్స్ పేరు ఎత్తకపోతే మళ్ళీ సోషల్ మీడియాలో రాజుకున్న వివాదం చెప్పు. అయితే మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ నిజమేనంటూ ప్రచారం జరిగింది. అయితే తాజా వివాదానికి మాత్రం ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదం చిలికిగా అల్లు అరవింద్ ముందుకెళ్లి ఆగాయి. అల్లు వారింట మెగా వివాదాలు సీరియల్ మాదిరిగా కొనసాగుతూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తండ్రి సినిమా రిలీజ్ అయినప్పటికీ, గీతా ఆర్ట్స్ లోనే తండ్రి సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే కొంచెం యాంటీగా ప్రచారం చేస్తున్నారా లేదంటే అల్లు ఆర్మీ ప్రచారం చేస్తున్నారా తెలియకుండా జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే పలు రకాల కామెంట్లు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ దిల్ రాజు ప్రొడ్యూసర్ ని కూడా, ఎందుకంటే దిల్ రాజుని ఉద్దేశించి కూడా గేమ్ చేంజర్ మీద అల్లు అరవింద్ చేసిన వివాదాస్పద వాక్యాలు కూడా ఆర్మీకి ఆజ్యం పోసినట్టు అయింది. దీనికి తోడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత యావరేజ్ మూవీ అని ప్లస్ మరి మొగదీర బ్లాక్ బస్టర్ తో కొట్టామంటూ అల్లు అరవింద్ చేసిన వాక్యాలు కూడా వివాదానికి అయితే పునాది వేసినాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదం చిలికి అల్లు అరవింద్ గారికి వెళ్ళి ఆగడం, అల్లు అరవింద్ గారి వివాదంపై నో కామెంట్స్ అంటూ కూడా స్పందించడం జరిగింది. అయితే రామ్ చరణ్ చిరుత మూవీ యావరేజ్ అంటూ మీరు చేసిన వాక్యాల మీద కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మీ వరకు వచ్చిందా అని పాత్రికేయులు అడిగిన సమాధానానికి మాత్రం అల్లు అరవింద్ అయితే తడబాట పొరబాట లేక అసలు విషయం మీకు బయటకు చెప్పారా అన్న దానికి కూడా తన సమాధానం అయితే దాటవేయడం జరిగింది. ఈ వివాదానికి తెరలేపినట్టు జరిగి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా, ఎందుకంటే ఈ మెగా వివాదం సద్దుమనకు ముందే, ఇంకా సద్దుమణిగింది, అందరం ఓకే కలిసి ఉన్నామన్న టైంలోనే నిన్న మళ్ళీ ఈ విజయాన్ని అల్లు ఆర్మీకి అంకితం అని చెప్పడం జరిగింది. అది అల్లు అర్జున్ కూడా కామెంట్ తో అంటుకున్న ఈ నిప్పురవ ఇప్పుడు అరవింద్ కూడా నో కామెంట్స్ అనేవారు కొనసాగుతూ వస్తుంది. మరి ఈ వివాదాన్ని ఎండ్ కార్డు పడేది ఎప్పుడని చెప్పేసి కూడా, ఎండ్ కార్డు పడే రోజు ఎప్పుడు రోజు రావాలని కూడా, సందర్భం రావాలని కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు లక్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే అల్లు అర్జున్ చేసిన సంచలనమైన కమెంట్స్ పైన కూడా అటుపక్క అల్లు ఆర్మీ, ఇటుపక్క మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యామిలీ వేరు, మెగాస్టార్ ఫ్యామిలీ వేరు అని చెప్పి కూడా ఒక డిక్లరేషన్కి వచ్చారు. ఈ ఫ్యాన్ వార్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా కూడా సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న ఈ టాపిక్ మొన్న ఇటీవల చూసుకున్నట్లయితే తండేల్కి వచ్చి కూడా అల్లు అరవింద్ చేసిన కమెంట్స్ కూడా మగధీర కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది, చిరుత కూడా యావరేజ్ మూవీ అని చెప్పారు. మరి అల్లు అరవింద్ ఇంకా మెగా స్టార్ వాళ్ళ కొడుకైన
రామ్ చరణ్ పైన అలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి అప్పటికే మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిన్న జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ అంటే థ్యాంక్ యూ మీట్లో కూడా అల్లు అర్జున్ ఎక్కడా కూడా మెగా స్టార్ లేదా మెగా ఫ్యామిలీ పేరు కూడా తీయకపోవడంతో ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్లు వేరు మెగా వేరు అని ఒక నిర్ధారణకు అయితే వచ్చారు ఫ్యాన్స్. మరి మళ్ళీ ఫ్యాన్ వార్స్ ముదిరిపోయేలాగా కనిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా అన్న క్లారిటీ అయితే స్టార్సే మళ్ళీ డిక్లేర్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ కష్టం అంతా నేను ఇదొకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం and the success of this film to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్ అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ తగ్గేదేలే పుష్ప, అప్పుడు చెప్పా పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను. అందరు కూడా అనుకున్నారు బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేది. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈ